Welcome to Channel 5 News. వాకా మహేష్ రెడ్డిని వెంటనే మాదిగ మహిళలపై దాడి చేసిన వాకా మహేష్ రెడ్డిని వెంటనే మాదిగ మహిళలపై దాడి చేసిన వాకా మహేష్ రెడ్డి వారి అనుచరులను వెంటనే మాదిగ మహిళలపై దాడి చేసిన వాకా మహేష్ రెడ్డి వారి అనుచరులను వెంటనే వద్దులాలి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వద్దులాలి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. మాదిగ మహిళలపై దాడి చేసినటువంటి వాకా మహేష్ రెడ్డి వారి అనుచరులను వెంటనే వద్దులాలి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జై మాదిగ, జై మాదిగ. ఆల్రెడీ జరిగిన సంఘటన నేను అధికారులకి తెలియజేయడం జరిగింది. వీడియో ద్వారా కానీ మామూలుగా ప్రెస్ మీట్ ద్వారా కానీ నేను తెలియజేయడం జరిగింది. పోలీస్ అధికారుల ద్వారా కానీ మా మీద వాకా మహేష్ రెడ్డి మా సంఘటన స్థలం దగ్గర మా గ్రామ స్థలం దగ్గరకు మేము వెళ్ళగా ఇలా వాకా మహేష్ రెడ్డి నా మీద దౌర్జన్యంగా చేసి మాదిగ కులం దానా నీకు ఎక్కడి నుంచి వచ్చింది నా మీద దూషించి మాట్లాడగా అతను నన్ను కొట్లాట చేయగా నేను ఈ విధంగా నా ఒంటి మీద బట్టలతో సహా చుంచి నన్ను దోషిగా నిలబెట్టి మాట్లాడినందువలన పోలీసు అధికారులకి నేను కంప్లైంట్ చేశాను. కానీ నాకు న్యాయం జరగలేదు, అధికారులు ఎవరు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను నేను. ఇది ఎమ్మెల్యే గారు అన్నారు, ఎమ్మెల్యే దగ్గరికి మా బోర్డు వినిపించుకోవడానికి నేను వెళ్తే ఎమ్మెల్యే గారు అన్నారు అసలు ఆడవాళ్ళని ఎవరు వెళ్ళమన్నారమ్మా అని అడుగుతున్నాడు. సరే మేము పిలిచి మాట్లాడతామని అనలా అతను. ఆడవాళ్ళు మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారమ్మను, మా స్థలానికి ఆడ మగ అనేది ఏముంది సార్, ఎవరైనా వెళ్ళొచ్చు కదా మాది అనుకున్నప్పుడు అని అంటే అసలు మీరు ఎందుకు వెళ్ళాలి, దేనికి వెళ్ళాలి అని నన్ను విమర్శించాడు అతను ఎమ్మెల్యే గారు. ఇదేమని అడిగాక మీరు ప్రెస్ మీట్కి వెళ్ళారు కదా, ఎంఆర్పిఎస్ వాళ్ళు కలిశారు కదా, మీరు ఎక్కడో తేల్చుకుంటామని మీ హక్కులు మీరు అద్దులు సృష్టించుకున్నారు కదా, అక్కడే తేల్చుకోండి, మీకు ఎంఆర్పిఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ వాళ్ళు మీకు సోషల్ వీడియో వైర్ చేశారు కదా, వాళ్ళు చూసుకుంటారు, నేనేం న్యాయం చేసేది, నేను ఇప్పుడేం చేయలేను అని చేతులు ఎత్తేశారు ఎమ్మెల్యే గారు. నిన్న నేను ఎమ్మెల్యే దగ్గర కలిశాను, ఈ విధంగా స్పందించారు నాకు ఎమ్మెల్యే గారు. మా బోర్డు వినిపించుకోవడానికి చెప్పేటో వెళ్ళ కదా, ప్రజల సమస్యలు పాలించాల్సిన వాళ్ళు కూడా పరిష్కరించట్లేదు. అతను సరే అమ్మ నేను పిలిచి మాట్లాడతాను, వాళ్ళతో ఏం జరిగింది తెలుసుకుంటానని ఒక మాట కూడా నాతో అనకుండా ఈ విధంగా మేమేం చేయలేము చేతులు ఎత్తేసారు ఎమ్మెల్యే గారి మేము మాట్లాడటానికి వెళ్తే. కనీసం మాకు ఒక 5 నిమిషాలు మాట్లాడి స్పందించే సమయం కూడా అతను మాతో కేటాయించలేదు. ఈ విధంగా దూసిగా చేసి మాట్లాడాడు. ఇంతవరకు సంఘటనకు ముందుగా అతనితో మేము ఎమ్మెల్యే గారిని కలిస్తే మీరు అతనికి ఇవ్వండి, వాకా మహేష్ రెడ్డికి ఇవ్వండి, 50,000 పరిహారం చెల్లిస్తామని చెప్పారు మాకు ఆ స్థలానికి. మేము దానికి ఒప్పుకోక తిరగబడంగా మా స్థలానికి మేము ఇట్లా వెళ్ళగా వాకా మహేష్ రెడ్డి అనే వ్యక్తి మా 3 ఆడవాళ్ళ మీద, నా మీద, మా అత్తగారి మీద, మా తోటికోడళ్ళ మీద ఈ విధంగా దౌర్జన్యానికి పాల్పడి మాదిగ కులం దానా అని చెప్పి ఈ విధంగా దూషించి మాట్లాడి ఒంటి మీద వస్త్రంతో సహా చించి అతను మమ్మల్ని దోసివేసి ఈ విధంగా మాట్లాడాడు. దయచేసి మాకు న్యాయం చేయమని అధికార సంఘాలని కోరుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం చేయలేదు. మేము ప్రెస్ మీట్ ఇచ్చాము, ఎంఆర్పీస్ అందరు కలిసి వాళ్ళే మీకు తేలుస్తారని చెప్పారు. మాకు ప్రజా వ్యవస్థ పాలిస్తున్న ఎమ్మెల్యే గారే ఈ విధంగా మాకు సమాధానం చెప్పారు. నా పేరు పందిటి అంబేద్కర్ మాదిగ, ఎంఎస్పీ మహాజన్ సోదర్స్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. నేడు జర్నలిస్ట్ కప్లో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏదైతే కావలి నియోజకవర్గం బోగోలు మండలం పాతపెట్రగుంటలో మాదిగ మహిళలపై జరిగిన దాడిని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మానిశ్రీ మందాకృష్ణ మాదిగ గారి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంపై దాదాపుగా మా దృష్టికి వచ్చిన కాడి నుంచి స్థానిక ఎస్ఐ గారిని, అదేవిధంగా సిఐ గారిని, ఏదైతే డివిజన్ స్థాయిలో ఉన్న అధికారి డిఎస్పీ గారిని పలుమార్లు కలవడం జరిగింది. ఈ విషయంపై ఏదైతే పాతపెట్రగుంట గ్రామంలో వాకా మహేష్ రెడ్డి, బాలిరెడ్డి వాళ్ళ అనుచరులు చేసిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మహిళల పట్ల వాళ్ళకున్న చిన్నతనం, ముఖ్యంగా కేవలం మాదిగ మహిళలు కాబట్టే వాళ్ళు వివక్షణ రహితంగా దాడి చేసి వాళ్ళని వస్త్రాలను కూడా చించే విధంగా కొట్టారంటే ఎంత దుర్మార్గమైన చర్య. ముఖ్యంగా చెప్పాలంటే ఈ జిల్లా ఎస్పీ గారు ముఖ్యంగా స్పందించాలి. ఈ విషయంలో జిల్లా ఎస్పీ గారు తక్షణమే స్పందించి ఏదైతే వాకా మహేష్ రెడ్డి, బాలిరెడ్డి వాళ్ళ అనుచరుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఈ విషయంపై మేము పలు దఫాలుగా జిల్లా పోలీసు అధికారులు, అదేవిధంగా స్థానిక పోలీసు అధికారులు కలుస్తూ ఉన్నా ఆ విషయంలో కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా
జాప్యం చేస్తూ ఉన్నారంటే కేవలం దళిత మహిళలు కాబట్టే మీరు రక్షణ కల్పించలేకపోతున్నారా, లేదా కేసులు నమోదు చేయలేకపోతున్నారా? అదే అగ్రవర్ణాల వారికి ఇదే విధంగా దాడి జరుగుంటే 24 గంటల్లో వాళ్ళని తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు దాపేవాళ్ళు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో పోలీసు అధికారులు తక్షణమే సమాధానం చెప్పాలా. ఏదైతే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఈ నియోజకవర్గం అత్యధికంగా మాదిగలో మీకు అండగా దండగా ఉండి ఈరోజు మిమ్మల్ని గెలిపించుకుంటే మా మాదిగ మహిళల మీద దాడి చేస్తే మీరు ఎందుకు పట్టినట్టున్నారో ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు తక్షణమే దీనికి సమాధానం చెప్పాలా. మాదిగల ఓట్లతో మీరు గద్దెనెక్కి ఈ రాష్ట్రంలో కోట ప్రభుత్వం మందాకృష్ణ గారి పిలుపుతో ఈ రాష్ట్రంలో మేము అండగా నిలబడ్డాం. అయితే మాదిగ మహిళల మీద దాడి జరుగుతూ ఉంటే అదే వాకా మహేష్ రెడ్డి మీకు బంధువు అయితే ఉండొచ్చు, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో మేము కావ్య కృష్ణారెడ్డి గారిని నిలదీస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పురోగతి కావాలంటే ఈ జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఏదైతే వాకా మహేష్ రెడ్డి, బాలరెడ్డి వారి అనుచరుల్ని తక్షణమే 24 గంటలు అరెస్ట్ చేయాలా. లేని పక్షంలో బలమైన పోరాటానికి మందాకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ కావలి నియోజకవర్గంలో బలమైన పోరాటాన్ని చేసి ఎంత త్యాగాలు చేయడానికి కూడా మాదిగలు సిద్ధంగా ఉన్నారని ఈ విషయాన్ని మరొక మారి మేము ముఖ్యంగా పోలీసు అధికారులు జిల్లా ఉన్నతాధికారులకి మేము దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఏదైతే మాదిగ మహిళలపై వివక్ష రహితంగా ఏదైతే వాళ్ళని బట్టలు చింపే విధంగా కొట్టి వాళ్ళని అవమానపరిచినా తిట్టినా ఇప్పుడు వరకు మీరు అరెస్ట్ చేయలేదంటే ఎవరి కోసం చట్టాలు పనిచేస్తున్నాయి, ఎవరికి మీరు రక్షణ కల్పిస్తా ఉన్నారో పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే జిల్లా ఎస్పీ గారు మేడం గారికి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాదిగ మహిళలపై దాడి చేసిన వారిని 24 గంటలు అరెస్ట్ చేయాలా. లేని పక్షంలో 24 గంటల తర్వాత మేము బలమైన కార్యాచరణ తీసుకుంటాం. ఎంతటి పోరాటానికైనా వారి వాకా మహేష్ రెడ్డి వారి బాలరెడ్డి అనుచరుల్ని అరెస్ట్ చేసేంత వరకు కూడా ఎంఆర్పీఎస్ మందాకృష్ణ గారి నాయకత్వంలో మా పోరాటం ఆగదని ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి మరొకసారి చెప్తా ఉన్నాం. మాదిగల జోలికి వస్తే మాదిగలపై దాడి చేసిన వారిని అండగా నిలబడితే భవిష్యత్తులో ఎంఆర్పీఎస్ పవర్ ఏందో మాదిగ దండోరా ఉద్యమ సత్తా ఏందో చూపిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జై మాదిగా, జై మందాకృష్ణ మాదిగా. అందరికీ జై భీమ్, జై మహాజన, జై మందకృష్ణ మాదిగా. నేను జానకిమాల, మహాజన సోషలిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా మహిళా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. ఇటీవల ఒక 7 రోజుల క్రితం పాత బిట్రగుంట గ్రామంలో మాదిగపల్లిలో దళిత మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎవరి మీద అయితే దాడి జరిగిందో ఆ మహిళే బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నా మీద దాడి జరిగింది, మరి ఎవరూ స్పందించట్లేదు, ముఖ్యంగా పోలీసులు కేసు కట్టలేదు అని తన ఆవేదనని మీడియా రూపంలో బయటికి తీసుకొస్తే మరి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులు దీన్ని నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారో మాకు సమాధానం తెలిపాలి. ముఖ్యంగా మహిళని ఇంత కిరాతకంగా మరి ఆమె మీద దాడి చేయడం అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆమె మీద చేతులతో ఛాతి మీద బలంగా నెట్టి ఆమె బట్టలు చింపి మరి అవమానకరంగా మాట్లాడి మరి తన అత్త మీద కూడా మంచాన్ని ఎత్తి పడేసి ప్రత్యక్షంగా సాక్ష్యాలు అనేవి మన కళ్ళ ముందు ఉన్నా కూడా మరి ఈ పోలీసులు అనేవాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ కేసు కట్టుకోకుండా మరి అగ్రవర్ణాలకి మరి సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాం. దీన్ని ఉపేక్షించేదైతే ఏదీ లేదు. ఎంఆర్పిఎస్ దృష్టికి వచ్చింది, మేము దీన్ని సీరియస్గా తీసుకొని కార్యాచరణ అనేది నిర్వహిస్తాం. మరి దళితులకి మేము అండగా ఉంటాం. మరి ముఖ్యంగా ఎవరైనా సరే దీన్ని స్పందిస్తారు. అన్యాయం జరిగింది, ఇక్కడ ప్రత్యక్షంగా మహిళలే వచ్చి బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని అంటే మరి పోలీసులు అనేవాళ్ళు వెంటనే ఎందుకు కేసు కట్టలేదో మాకు తెలియజేయాలి. అంతేకాకుండా దీన్ని గనక వెంటనే ఎవరైతే ఆమె మీద దాడి చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయకపోతే దీన్ని ఉపేక్షించేది లేదు. దీన్ని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తాం. పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికైనా మేము మొహాటం పడము. దీన్ని మటుకు నేను అయితే చెప్పేది ఏంటంటే ఎంఆర్పిఎస్తో ఆధ్వర్యంలో మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళి మరి ధర్నాలు చేసి మరి దళితులైనటువంటి వారికి మేము అండగా ఉంటాం. పోలీసులు అనేవారు ఇక్కడ అగ్రవర్ణాలకి కొమ్ము కాసి మరి దళితులకి అన్యాయం జరిగిన చోట మీరు ఎందుకు న్యాయం చేయట్లేదో అనేసి మేము ఎంఆర్పిఎస్ పక్షాన మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు అగ్రవర్ణాలకే మీరు ప్రాముఖ్యత ఇస్తే కనుక దీన్ని కూడా మేము ఒప్పుకునేది అయితే ఏదీ లేదు. మరి మహిళకి ఇంత అన్యాయంగా
ఆ అన్యాయం జరుగుతూ ఉంటే మీరున్నది దేనికి? ప్రజల కోసం కాదా? అక్రమాలకి మీరు కొమ్మ కాసి మరి అన్యాయమైనటువంటి ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? వెంటనే ఎందుకు కేసు ఫైల్ చేయలేదనేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. దీన్ని మీరు కనుక కేసు కట్టి వెంటనే అరెస్ట్ చేయకపోతే కనుక అతని మీద కూడా మీరు చర్య తీసుకోకపోతే మటుకు దీన్ని కృష్ణన్న దాకా తీసుకెళ్తాం. మేము ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమానికి తీసుకెళ్ళడానికి కూడా మేము మొహమాటం అనేది లేదనేసి మీకు ఎంఆర్పిఎస్ పక్షాన తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మహాజన, జై మందకృష్ణ మాదిగ. పాత బిడ్రగుంటలోని దళిత మహిళలు, మాదిగ మహిళల మీద వాళ్ళు విషక్తరహితంగా బట్టలు చినిగిపోయేటట్టుగా మంచాలు పైన పడేసి కాలాజాతో తనటం వీడియో రూపంగా అందరం చూసాం. కానీ వాళ్ళు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయగా ఇంతవరకు వాళ్ళు నీళ్లు కార్చారంటే దీనికి కారణం వెనక ప్రభుత్వ అండదండలు ఉన్నాయని మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో మీ పార్టీ వాళ్ళు ఎవరైనా తిరిగి ఉంటే తిరుగుండ్రో లేదో కానీ మేము ప్రతి గడపకు తిరిగి మీ గెలుపుకు మేము కృషి చేసిన వాళ్ళం. మాకు ఇదే మీరు ఇచ్చే న్యాయం. మా దళితుల పట్ల మీరు ఈ వ్యక్త చూపడం కరెక్ట్ కాదని చెప్పి మీరు వెంటనే మా జిల్లా అధ్యక్షుడు ఏదైతే పిలుపునిచ్చాడో 24 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మా కార్యాచరణ ఏరే రూపంలో ఉండదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటున్నాం. పాత బెడ్రూమ్లో జరిగిన ఈ యొక్క దాడి విషయం చాలా హేయమైనది. దీనిని ఇంతవరకు పోలీస్ అధికారులు కానీ ఎలాంటి చర్య తీసుకోకపోవడం చాలా విచారకరం. వెంటనే ఈ యొక్క కేసును కట్టి ఆమెకి ఆ కుటుంబానికి ఆమెకి న్యాయం చేయాలి. ఎమ్మెల్యే గారు మీకు నమస్కారం చేస్తా ఉన్నా. మేము కృష్ణమాధవి పిలుపు మేరకు ప్రతి పల్లె ప్రతి గడప తిరిగి మీకు ఓట్లు వేయించాం. కానీ మీకు ఓట్లు వేయించే రోజు మీకు ప్రచారం చేసే రోజు కూడా మీతో ఒక మాట తీసుకున్నాం. మీ దగ్గర మా మాదిగ సమస్యలన్నీ కూడా మేమే ప్రత్యక్షంగా వచ్చి మీ దగ్గర కోరుకుంటాం. మాకే చేయాలి. ఎవరు ప్రమేయం ఆ ఊర్లలో మీ పార్టీ ప్రమేయం లేకుండా మా సమస్యలు మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు పరిష్కరించాలని ఆ రోజు మీ దగ్గర మాట తీసుకున్నాం. ఆ రోజు మీరు మాట ఇచ్చారు. కానీ ఈరోజు అక్కడ మీ పార్టీ వాళ్ళు చెబితేనే కానీ దళితులకి మీరు న్యాయం చేయట్లేదు. అసలు వాళ్ళు చెప్పినా అసలు వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు చెప్పటం లేదు. కనీసం మేము వచ్చి మీతో విన్నవించుకుంటున్నా కూడా మాకు మీరు న్యాయం చేయట్లేదు. ఈ విషయంలో తప్పనిసరిగా మేము ఖండిస్తున్నాం. మీరు ఎంఆర్పిఎస్కి న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే మాత్రం ఈ విషయంలో మేము ఎంతటి పోరాటకైనా సిద్ధపడి ఆమెకి న్యాయం చేసేంత వరకు మేము ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.